పరమగీతములు, పరమగీతము, గీతములు కాదు, గీతము. ఎవరు రచించింది? సొలొమోను రచించిన పరమగీతము. సొలొమోను అంటే సొలొమోను కాదు, మహాజ్ఞాని అయిన సొలొమోను కాదు, హెవెన్లీ సొలొమోను అంటే పరలోకమందున్న సొలొమోను. అంటే యేసు ప్రభు రచించిన పరమగీతము. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ సొలొమోను ఏం చేసింది? భూలోకపు సొలొమోను 700 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. 300 మంది ఉపపత్నులను ఉంచుకున్నాడు అన్నట్టు. 1000 మంది. ఆయన ఏమాత్రమూ ఈ పరమగీతము రాయడానికి ఏమాత్రము అర్హుడు కాదు. ఇక్కడ సొలొమోను రచించిన పరమగీతము అంటే సొలొమోను అని 7 సార్లు చెప్పబడుతుంది ఈ యొక్క పరమగీతములో. అంటే 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు 117 వచనాలు ఉన్న ఈ పరమగీతం సొలొమోను అని 7 సార్లు రాయబడింది. అంటే 7 అంటే మీకు అర్థమవుతుంది, పరిపూర్ణమైన సంఖ్య. అది ఏ సంఖ్య? పరిపూర్ణమైన సంఖ్య. అది అంటే సొలొమోను అని అంటే హెవెన్లీ సొలొమోన్, పరలోకంలో ఉన్న సొలొమోను. Welcome to the United States, the land of endless opportunities. I came here to pursue my education and it has been a life. ఆయన పరలోకమందున్న సొలొమోను. ఈ లోక సొలొమోను కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఆయనని ఎంతగా ఆశీర్వదించిండంటే ఒక్క యుద్ధం జరగలేదు. ఆయన గోల్డెన్ ఏజ్ అన్నట్టు. ఆ గోల్డెన్ ఏజ్లో ఆయన ఏం సంపాదించుకున్నాడు అనంటే 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను సంపాదించుకున్నాడు. వారి భార్యలు ఆయన హృదయాన్ని తిప్పినారు అన్నట్టు. ఆయన హృదయాన్ని తిప్పినారు. ఆ విధంగా సొలొమోను కాదు ఇది పరలోకపు సొలొమోను రచించిన పరమగీతము అన్నట్టు. పరమగీతము ఈ యొక్క హెబ్రీ భాషలో ఏమున్నదంటే షీర్ హాషిరీం అని ఉన్నది. పరమగీతము అని ఏమున్నది? షీర్ అంటే గీతము, సాంగ్ అన్నట్టు. హాషిరీం అంటే గీతములు. షిరీం అని అంటే గీతం. ఈమ్ అనేది ఏంటిదంటే గీతములు. లేకపోతే లు అనేది ప్లూరల్గా, ఏకవచనం కాదు, ప్లూరల్ వచనం ఉంటుంది అన్నట్టు. సెరాఫ్ అని అంటే దూత. సెరాఫీమ్ అంటే దూతలు. కెరాఫ్ అని అంటే దూత. కెరాఫీమ్ అని అంటే దూతలు. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క హిబ్రీ భాషలో ఈ యొక్క ప్లూరల్కు సంబంధించింది ఇమ్ అని ఉంటుంది. అంటే షీర్ హాషిరీం అంటే షీర్ అంటే సాంగ్, హాషిరీం అని అంటే ది సాంగ్స్ అంటే ఆది కాండము మొదలు ప్రకటన వరకు హాషిరీం అని అంటారు అన్నట్టు.
ఆశ్చర్యం అని అంటే ఆది కాండము నుండి ప్రకటన వరకు హాశ్రీం. షీర్ అని అంటే సాంగ్ అంటే పరమగీతము అని అర్థం వస్తుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ యొక్క ఆది కాండము మొదలు ప్రకటన వరకు హాశ్రీం. షీర్ అని అంటే పాట, గీతం. ఏంటిది? ఈ యొక్క పరమగీతము 8 అధ్యాయాలు 117 వచనాలు ఉన్న ఈ యొక్క పరమగీతము అన్నట్టు. దాంట్లో మొట్టమొదటి వచనము 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అని అంటున్నాడు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అంటున్నాడు. ఈ యొక్క మొదటి కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనములో మనకు ఈ విధంగా గోచరిస్తున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచినాడు. ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నది. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు, ఎవరికి తెలియవు. దేవుని ఆత్మలో ఉంటుంది అన్నట్టు. అది దేవుని సంగతులను దేవుని యొక్క ఆత్మకే తెలుసు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను పొందిన వారము కాము. లౌకికాత్మ అనేది కాదు, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఆత్మ మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాదు. ఇది నేర్పు మాటలతో కాదు. ఎక్కడో నేర్చుకుంటాము, ఎన్నెన్నో నేర్చుకుంటాము, అవన్నీ కావు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటతో వీటిని గూర్చియే బోధించుచున్నాము. ఈ యొక్క సరిగా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని. 1 కొరింథీ 2వ అధ్యాయము 10 నుండి 16 వరకు చదివితే ఇది ఏంటిదో మనకు అర్థమవుతుంటుంది. ఈ యొక్క రోమపత్రిక 8వ అధ్యాయము ఈ రీతిగా తెలియజేస్తుంది. రోమపత్రిక 8 ఈ యొక్క 5వ వచనం. రోమపత్రిక 8 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్కరింతురు. శరీరానుసారమైన మనసు మృతము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును. షాలోం అంటారు. సమాధానము అంటే షాలోం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన మనసు ఏ విధంగా లోబడదు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించినడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎందుకంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క శరీర విషయంలో మనం ఆలోచించకూడదు. ఈ యొక్క పరమగీతం ఆత్మానుసారంగా దాన్ని గ్రహించాలి. ఆత్మానుసారులు గ్రహిస్తారు.
ఈ యొక్క పరమగీతం ఏం చెప్తుంది? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. సొలొమోను అంటే పరలోకపు సొలొమోను, ఈ లోకపు సొలొమోను కాదు. పరలోకపు సొలొమోను ఏమంటున్నాడంటే, ఈ ఎవరు చెప్తున్నారనంటే సంఘము చెప్తున్నది. సంఘము, బ్రైడ్, ఆమె చెప్తున్నది, ప్రియురాలు చెప్తున్నది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అంటే దేవుడు సంఘాన్ని ముద్దు పెట్టుకొనుగాక. ఈ యొక్క ముద్దు అనేది చాలా సందర్భాలలో అది శారీరకంగా ఆలోచిస్తాము కానీ ఆత్మీయంగా ఆలోచించాము. నేను ఒక పాస్టర్ నా సందేశం విని, నువ్వు చెప్పొద్దయ్యా, నీకు భార్య లేదు కదా, నువ్వు చెప్పొద్దు అని అన్నాడు. భార్యకు దీనికి సంబంధం ఏమున్నది? ఆయన శరీర విషయంలో ఆలోచిస్తున్నాడు, ఆత్మీయమైన విషయంలో ఆలోచిస్తలేడు. నోటి ముద్దులు అని అంటే ఆ యొక్క మోషేతో ఎట్లా మాట్లాడినాడు? దేవుడు నోటి ముద్దులతో మాట్లాడినాడు. ఆ యొక్క సమూయేలుతో ఎట్లా మాట్లాడినాడు? నోటి ముద్దులతో మాట్లాడుతున్నాడు. దేవుడు నోటి ముద్దులు. అందుకే మనము ఈ లోకపరంగా ఆలోచిస్తే అది నోటి ముద్దులు అనేది చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటుంది. కానీ ఆత్మ అనుభవంతో, ఆత్మ సహాయంతో, ఆత్మలో మనం అర్థం చేసుకున్నట్లయితే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని సంఘము ఆయన విషయంలో అంటుంది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అంటే ఈ నోటి ముద్దులు అనేది ఏంటంటే ఆది కాండము మొదలు ప్రకటన వరకు ఈ యొక్క నోటి ముద్దులు ఆది కాండం నుండి ప్రకటన వరకు మనకి ఇవ్వబడింది. దేవుని కృపను బట్టి మనకు ఇవ్వబడింది. అదే నోటి ముద్దులు. నోటి ముద్దులు అంటే ఏంటి అనుకుంటాను? ఆది కాండము మొదలు ప్రకటన వరకు 66 పుస్తకాలను మనకు ఇవ్వబడినది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.